హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లుకి స్టార్టింగ్లో డైరెక్టర్ కృషి చేయగా ఇప్పుడు డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు దాన్ని డైరెక్ట్ చేశారు. అయితే ఈ మూవీ ఫస్ట్ పార్ట్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తొలి పాన్ ఇండియా మూవీ ఇది. అయితే రీసెంట్గా ఈ మూవీ ఫస్ట్ పార్ట్ని జూన్ 12న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేయగా, అయితే సడన్గా సోషల్ మీడియాలో ఈ మూవీ రిలీజ్ డేట్ మళ్ళీ వాయిదా పడనున్నట్లు హల్చల్ అవుతుంది. ఈ మూవీ యూనిట్ అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ చేయనప్పటికీ మూవీ రిలీజ్కి ఇంకా చాలా తక్కువ టైం ఉన్నప్పటికీ ఎలాంటి ప్రమోషన్స్ జరగకపోవడం, ట్రైలర్ ఇంకా రిలీజ్ కాకపోవడం వలన మూవీ రిలీజ్ డేట్ మళ్ళీ వాయిదా పడిందని ప్రచారం జోరుగా సాగుతుంది. అంతేకాకుండా ప్రొడ్యూసర్ ఎంఎం రత్నం గారు మాట్లాడుతూ మూవీకి ఇంకా పెండింగ్ వర్క్ చాలా ఉందని, అది కూడా కంప్లీట్ అయ్యాక ట్రైలర్ రిలీజ్ చేస్తామని రీసెంట్గా అనౌన్స్ చేశారు. దీంతో ఈ మూవీ వాయిదా పడడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పూర్తిగా నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ని అందిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, హిందీ, కన్నడం, తమిళం, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. పవర్ స్టార్ నటించిన హరిహర వీరమల్లు మూవీ 5 ఏళ్లుగా వాయిదా పడడంతో ఇప్పుడైనా రిలీజ్ అయితే బాగుంటుందని తెలుగు ఇండస్ట్రీ మొత్తం పవన్ కళ్యాణ్ మూవీ గురించి ఎదురు చూస్తుంది. పవన్ కళ్యాణ్ గారి కృషి ఫలితంగా ఏపీ ఎలక్షన్స్లో ఘన విజయం సాధించిన టైంలో ఈ హరిహర వీరమల్లు మూవీకి బాగా హైప్ ఏర్పడింది. ఏది ఏమైనప్పటికీ తొందరగానే ఈ మూవీ రిలీజ్ అయి పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని, పాన్ ఇండియా లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తన ఎరాని స్టార్ట్ చేయాలని, తెలుగు ఇండస్ట్రీ లెవెల్ని ఇంకా పెంచాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా అందరం కోరుకుందాం.